ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఈ తరహా కాలాలను తరచుగా ప్రస్తావిస్తుంది. ఎక్కడైతే అధికారులు దేవునికిని మరియు దేవుని ప్రజలకును వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడతారో ఆ ప్రాంతములో లేదా ఆ దేశములో జగడములు, పోరాటములు, క్రూరత్వము లేదా గందరగోళ వంటి పరిస్థితులు రాక మానవు. మొదటిది, అధికారులు దేవునికి వ్యతిరేకమైనప్పుడు పశ్చాత్తాప పడకపోతే తీర్పు రాక మానదు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మనం చూచినట్లయితే అక్కడ ఆహాబు, యెజెబెలు వారు చేసిన పని ఏంటంటే దేవుని ప్రవక్తలను చంపేస్తారు. రెండవది, దేశ ప్రజలను సత్యమైన ఆరాధన నుండి అసత్యమైన ఆరాధనలోనికి వారు మళ్లించు వారిగా ఉన్నారు. మూడవ సంఘటన ఏంటంటే, ఒకసారి సిరియా దేశపు రాజైన బెన్హదదు యుద్ధమునకు ఇశ్రాయేలు మీదకి వస్తే ఒక ప్రవక్త వచ్చి ఆహాబుతో ఈ విధంగా అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండును చూచితివే, యెహోవాను నేనే అని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను అని ప్రవక్త ద్వారా ఆహాబుతో దేవుడు మాట్లాడతాడు. ఆ మాట అన్నట్టే 2 సార్లు సిరియా దేశపు రాజైన బెన్హదదు మీద దేవుడు ఆహాబుకి జయమిస్తాడు. దుష్టత్వమును జరిగించే ఆహాబుకి ఎందుకు దేవుడు 2 సార్లు సిరియా దేశపు రాజైన బెన్హదదు మీద జయమిచ్చాడు తెలుసా? అక్కడ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే, యెహోవాను నేనే అని నీవు గ్రహించినట్లు అని ప్రవక్త ఆ మాట చెప్తారు. ఆహాబుకి యుద్ధంలో విజయం రావటానికి కారణం ఏంటంటే, ఈ యుద్ధ విజయము ద్వారా అయినా ఆహాబు దేవుడైన యెహోవా వైపు తిరగాలని, మారు మనస్సు పొందాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆహాబు చేసిన పని ఏంటి తెలుసా? బెన్హదదు సేవకులు ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, రాజా, నీ సేవకుడైన బెన్హదదు తనని బ్రతకనిమ్మని మనవి చేసుకుంటకై మమ్మను పంపాడు అని వచ్చి అడిగినప్పుడు ఆహాబు అంటాడు, నా సహోదరుడైన బెన్హదదు సజీవముగా ఉన్నాడా అని అంటాడు. ఏ కారణము చేత అయితే దేవుడు ఈ బెన్హదదు మీద జయం అనుగ్రహించాడో ఆ కారణమును మరచిపోయి ఆ యుద్ధము గెలిపించింది దేవుడైన యెహోవా అని ఈ ఆహాబు మరచిపోయి దేవుడు శపించిన మనిషిని నా సహోదరుడు అని అంటున్నాడు. అప్పుడు ప్రవక్త అంటాడు ఆహాబుతో, దేవుడు శపించిన మనిషిని నీవు తప్పించుకునేట్లు చేసావు కదా, వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము, వాని జనులకు మారుగా నీ జనులు అప్పగింపబడుదురు అని అంటాడు. 4వది, ద్రాక్ష తోట విషయంలో నిర్దోషి అయిన నాబాతు మీద నింద మోపి అన్యాయముగా రాళ్లతో కొట్టి చంపిస్తారు. ఇది జరిగిన తర్వాత ఏలియా ప్రవక్త వచ్చి ఆహాబు, యెజెబెలు యొక్క మరణమును గురించి ప్రకటిస్తాడు. ఆహాబు, నీ రక్తము కుక్కలు నాకుతాయి, యెజెబెలు నిన్ను కుక్కలు తింటాయి అని చెప్పి వారి మరణంను గురించి ప్రవచిస్తారు. 5వది, యూదా రాజైన యెహోషాపాతు మరియు ఇశ్రాయేలు రాజైన ఆహాబు కలిసి సిరియా దేశం మీదకి యుద్ధమునకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆహాబు తన అపియరెన్స్ చేంజ్ చేసుకుని వెళ్తాడు. తను ఇశ్రాయేలు రాజుగా ఎవరు గుర్తించకుండా ఉండు నిమిత్తమై తన అవుట్ఫిట్ని, తన యొక్క వేషమును మార్చుకొని వెళ్ళినప్పుడు ఒకడు గురి చూడకుండానే ఒక విల్లును వదిలినప్పుడు అది వచ్చి ఆహాబుకి తగులుతుంది. అస్తమయమున తన రథములో పడి ఆహాబు చనిపోతాడంట. అయితే ఈ రథమును షోమ్రోనులో ఉన్న కొలనులో అది కడుగుతున్నప్పుడు ఏలియా ప్రవక్త చెప్పిన రీతిలో ఆహాబు రక్తమును కుక్కలు నాకుతాయి. ఆహాబు చనిపోయిన దాదాపు 14 సంవత్సరములకు ఏలియా ప్రవక్త చెప్పిన రీతిగా యెజెబెలు కూడా మరణిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 16 నుండి 17 వచనాల వరకు మనం చూస్తే, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, దేవుని ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాని దేవుని కోపము వారి మీద రగులుకుందంట. ఆ కాలంలో అధికారులు మరియు ప్రజలు దైవ ద్రోహులై నడుచుకుంటూ ఉంటే దేవుడు తన ప్రజల ఎడల కటాక్షము గలవాడై తన దూతలను అనగా తన ప్రతినిధులను, తన ప్రవక్తలను, యెషయా, మీకా, ఇర్మియా ఇలాంటి అనేక మంది ప్రవక్తలను ఈ ప్రజల దగ్గరికి పంపించి అసత్యమైన ఆరాధన నుండి సత్యమైన ఆరాధనలోనికి తిరగండి, అన్యాయమును జరిగించటం ఆపండి, న్యాయముని జరిగించండి, కనికరమును ప్రేమించండి, మీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనసు కలిగి నడుచుకోండి, నిబంధన నిష్టను పాటించండి అని ఈ ప్రజలకు చెప్తుంటే వారంట ఈ ప్రవక్తలను ఎగతాళి చేసేవారిగా ఉన్నారంట, వాక్యమును తృణీకరించు వారిగా ఉన్నారంట, తన ప్రవక్తలను హింసించు వారిగా వీరున్నారంట.
ఎందుకు ఇదంతా మనము ధ్యానించుకుంటున్నామంటే, దేవుని ప్రవక్తలను లేదా దేవుని సేవకులను హింసించు అధికారులకు పశ్చాత్తాపపడకపోతే తీర్పు తప్పదు. దేశ ప్రజలను సత్యమైన ఆరాధన నుండి అసత్యమైన ఆరాధనలోనికి నడిపించే వారికి శ్రమ, నిర్దోషమైన ప్రాణములను తీసేవారికి శ్రమ. పశ్చాత్తాపపడకపోతే తీర్పు రాక మానదు. దేశము ప్రజలు నష్టపోక తప్పదు. ఎందుకంటే when God is pushed out of leadership and society, nation will lose divine protection. ఎప్పుడైతే అధికారులు వారి నాయకత్వము నుండి సమాజము నుండి దేవుని బయటికి త్రోసివేస్తారో అప్పుడు ఆ దేశమునకు దేవుని యొక్క రక్షణ అనేది తొలగిపోతుంది. తద్వారా అపవాది అనగా సాతాను, దొంగ, నరహంతకుడు దేశంలోనికి జొరబడతాడు. అయితే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మనం ఏం చేయాలి? ఒకవైపు దేవుని ప్రజలను, దేవుని ప్రవక్తలను హింసిస్తూ చంపుతూ ఉంటే ఈ దేశంలో ఎందుకు పుట్టానా అన్న ఆలోచన వస్తుందా? ఈ అధికారం కింద ఎందుకు ఉన్నామా అన్న వేదన కలుగుతుందా? అయితే దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ దేశంలో మనం జన్మించామంటే ఈ దేశము పట్ల ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఈ దేశమునకు మనము ఆశీర్వాదకరంగా మారాలి. ఏ విధంగా? మన చేతిలో పొలిటికల్ పవర్ లేకపోవచ్చు, కీర్తి లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, ఖ్యాతి లేకపోవచ్చు, కానీ మనతో ఉన్నది మన స్వరము. రెండవది, దేవుని కృపా సింహాసనం యొద్దకు మనల్ని చేర్చే యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉన్నాడు. మనం పోరాడేది మనుషులతో కాదు. మనము దేవుని కృపా సింహాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళి మనం ప్రార్థించాలి. ఏమనంటే, రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వంటిది, అది ఆయన తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును అనుంది కదా. నీవేర్పరచుకున్న అధికారులు నీ రాజ్య స్థాపన నిమిత్తమై నువ్వు వారి హృదయములు త్రిప్పవా? నశించిపోతున్న అన్య జనుల రక్షణార్థమై నీవు వారి హృదయములు త్రిప్పవా అని మనం ప్రార్థించే వారిగా ఉందామా? విసుగక, అలయక, డిస్కరేజ్ అవ్వకుండా మన చేతిలో ఏముందో దాన్ని పట్టుకొని ఆశీర్వాదకరంగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు, దేవుని కృప సదాకాలం మనకు తోడయుండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్.